హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ ఫోన్స్ని నేను నైట్ అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నేను నైట్ గ్లోబల్గా అయితే లాంచ్ చేశారు. ఆ గ్లోబల్ లాంచ్లోనే పని ఇండియాకి కూడా తీసుకొచ్చేసారు. సో ఆల్ ఓవర్ ది వరల్డ్ S23 సిరీస్ అయితే నిన్న నైట్ అయితే లాంచ్ అయినాయి. సో వీటి గురించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈ రోజు వీడియోలో అయితే చూద్దాం. అండ్ అట్లాగే ఈ S23 సిరీస్ మొబైల్స్తో పాటు కొన్ని ల్యాప్టాప్స్ కూడా తీసుకొచ్చారు. సామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 సిరీస్లో కొన్ని ల్యాప్టాప్స్ అయితే తీసుకొని వచ్చారు. ఆ ల్యాప్టాప్స్ గురించి అయితే ఈ రోజు వీడియోలో మనం చూడడం, ఓన్లీ ఫోన్స్ గురించి మాత్రమే వీడియోలో అయితే చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ S23 సిరీస్లో మొత్తం మనకి 3 ఫోన్స్ ఉంటాయి. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకటి S23, ఇంకోటి S23 ప్లస్, ఇంకోటి S23 అల్ట్రా. సో వీటిలో మెయిన్ కింగ్ ఆఫ్ ది షో వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా. ఫస్ట్ దీని గురించి చూద్దాం. సో ఫస్ట్ సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాకి S22 అల్ట్రాకి డిఫరెన్సెస్ చూసుకున్నామంటే ఓన్లీ 2 ఆస్పెక్ట్స్లో మాత్రం మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి మేజర్ ఆస్పెక్ట్ ప్రాసెసర్, అండ్ ఇది ఆబ్వియస్ ఎందుకంటే S23 అల్ట్రా లేటెస్ట్ ఫ్లాగ్షిప్ మోడల్ కాబట్టి లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసరే వాడాలి కాబట్టి 8 Gen 2 ప్రాసెసర్ అయితే S23 అల్ట్రాలో యూజ్ చేస్తారు. ఇది ఫస్ట్ చేంజ్ అండ్ మేజర్ అప్గ్రేడ్. అండ్ ఇంకొక అప్గ్రేడ్ వచ్చేసరికి కెమెరాస్ డిపార్ట్మెంట్లో మనం నోటీస్ చేయొచ్చు. S22 అల్ట్రాలో వచ్చేసరికి ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండేది. S23 అల్ట్రాలో వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేశారు. మిగతా అన్ని ఆస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ డిజైన్ కానీ, డిస్ప్లే కానీ, బ్యాటరీ కానీ, ఎవ్రీథింగ్ కూడా మీకు S22 అల్ట్రాకి S23 అల్ట్రాకి ఎట్లాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. అన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి. సో డిస్ప్లే డిపార్ట్మెంట్లో అయినా కానీ, బిల్డ్ క్వాలిటీ విషయంలో అయినా కానీ, బ్యాటరీ విషయంలో అయినా కానీ సేమ్ S22 అల్ట్రా ఎట్లా ఉంటుందో S23 అల్ట్రా కూడా అట్లానే ఉంటుంది. అండ్ ఒకసారి ఇన్డెప్త్గా స్పెక్స్ చూసామంటే డిస్ప్లే వచ్చేసరికి 6.8 ఇంచ్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది క్వాడ్ HD రెజల్యూషన్ డిస్ప్లే, 2K రెజల్యూషన్ ఉంటుంది. రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120 Hz అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 750 nits అయితే ఉంటుంది. అండ్ ఇది కర్వ్డ్ డిస్ప్లే, కాకపోతే ప్రీవియస్ జనరేషన్ మోడల్స్ తోటి కంపేర్ చేసి ఈసారి డిస్ప్లే కర్వ్ అయితే చాలా వరకు తగ్గించారని చెప్పాలి. ఎందుకంటే మోర్ ప్రాక్టికల్ స్క్రీన్ రేషియో మెయింటైన్ చేయడానికి వీళ్ళ కర్వ్ రేషియోని తగ్గించినట్టు చెప్తున్నారు. సో ప్రీవియస్ మోడల్ S సిరీస్ వీటితో కంపేర్ చేసుకుంటే దీంట్లో అయితే డిస్ప్లే కర్వ్ అయితే చాలా వరకు తగ్గిందని చెప్పాలి. ఆల్మోస్ట్ నియర్ టు ఫ్లాట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అయితే యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అయితే ఉంటుంది. అండ్ సైడ్ చుట్టూ ఉండే ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. అండ్ ఇక ప్రాసెసర్ మీకు ఆల్రెడీ చెప్పాను, స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి వస్తుంది. కెమెరా చూసామంటే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనికి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. మెయిన్ కెమెరా సెన్సార్ అయితే మాత్రం ప్రెజెంట్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా యూస్ చేసి మీరు ఈసారి 8K 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. లాస్ట్ టైం మోడల్ కి ఈసారి మోడల్ కి కెమెరాలో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ టైం మోడల్ S22 అల్ట్రాలో 8K 24 FPS వరకే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ అప్పుడు 8K 24 FPS లో రికార్డ్ చేసేటప్పుడు సెన్సార్ మాక్సిమం చాలా వరకు క్రాప్ అయ్యేది. ఇప్పుడైతే మాత్రం 8K 30 FPS వీడియో తీసుకొచ్చారు కాబట్టి ఫుల్ సెన్సార్ని అయితే యూజ్ చేస్తుంది. సెన్సార్లో ఏ విధమైన క్రాప్ అయితే లేదు. సో మీరు 8K 30 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు సెన్సార్లో ఏ విధమైన క్రాప్ అయితే లేదు. సో అది మీకు బెటర్ వీడియో క్వాలిటీని అయితే ఇస్తుంది. అండ్ ఇక సెకండ్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. ఇది 120 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే కవర్ చేస్తుంది. అండ్ ఇక టెలిఫోటో కెమెరాస్ వచ్చేసరికి 2 టెలిఫోటో కెమెరాస్ ఉంటాయి. 2 కూడా 10 మెగాపిక్సెల్ కెమెరాసే. ఒకదాన్ని యూస్ చేసి మీరు 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అండ్ ఇంకొక దాన్ని యూస్ చేసి మీరు 10x వరకు పెరిస్కోపిక్ జూమ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇక బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ IP68 రేటింగ్ తోటి వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మీకు బాక్స్ లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. ఛార్జర్ అయితే మీరు సపరేట్ గా కొనుక్కోవాలి. ఇవి S23 అల్ట్రా స్పెక్స్ అయితే. అండ్ ఇక మనం లోవర్ బేస్ మోడల్స్ కి వెళ్ళామంటే S23 అండ్ S23 ప్లస్ సంగతికి వచ్చామంటే ఇవి కూడా మీకు సేమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ వస్తాయి. ప్రీవియస్ జనరేషన్ లో మనకి S22కి S22 ప్లస్ కి వచ్చేసరికి ఎగ్జినోస్ ప్రాసెసర్ వాడారు. అల్ట్రాలో మాత్రం స్నాప్డ్రాగన్ వాడారు. ఈసారి అన్ని మోడల్స్ కి బేస్ లైనప్ నుంచి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ బేస్ మోడల్స్ లో మీకు స్క్రీన్ రెజల్యూషన్ అయితే తగ్గుతుంది. 2 కూడా మీకు ఫుల్ HD డిస్ప్లే తోటి అయితే వస్తాయి. ఇవి కూడా మీకు డైనమిక్ AMOLED 2x డిస్ప్లేనే. ఇవి కూడా మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. అండ్ బేస్ మోడల్స్ 2 కూడా మీకు ఫ్లాట్ స్క్రీన్స్ తోటి అయితే వస్తాయి. కర్వ్డ్ డిస్ప్లేస్ తోటి అయితే రావు. అండ్ ఇక ఈ రెండిట్లో కెమెరాస్ వచ్చేసరికి ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. దీంట్లో టెలిఫోటో కెమెరా వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బట్ 3x వరకు మాత్రం ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. 10x జూమ్ అయితే దీంట్లో అయితే ఉండదు. ఈ రెండు మోడల్స్ అయితే ఉండదు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. అండ్ ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతే S23 లో వచ్చేసరికి 3900 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. S23 ప్లస్ లో వచ్చేసరికి 4700 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి S23 వచ్చేసరికి మీకు 6.4
6.1 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. S23 ప్లస్ వచ్చేసరికి 6.6 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. డిస్ప్లే సైజ్ ఒకటే డిఫరెన్స్, మిగతా డిస్ప్లే రెజల్యూషన్ కానీ ఎవ్రీథింగ్, డిస్ప్లే ప్యానల్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు సేమ్ అయితే ఉంటుంది. అండ్ వీటిల్లో కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 అయితే ఉంటుంది. వీటిల్లో ఈసారి మీకు ప్రీవియస్ S22 అండ్ S22 ప్లస్ తోడు కంపేర్ చేస్తే ఈసారి మీకు డిజైన్లో ఒక చిన్న చేంజ్ అయితే నోటీస్ చేయొచ్చు. ఈసారి కెమెరా మాడ్యూల్ దగ్గర మెటల్ ప్లేట్ ఏదైతే ఉందో, మెటల్ హౌసింగ్, అదైతే ఈసారి వీళ్ళు తీసేశారు. ఈసారి వచ్చిన మోడల్స్లో వచ్చరికి కెమెరా దగ్గర మీకు కొద్దిగా ప్లెయిన్గా అయితే ఉంటుంది, మెటల్ హౌసింగ్ అయితే ఉండదు. అండ్ వీటిలో కూడా మీకు సేమ్ బాక్స్లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు, ఛార్జర్లు అయితే మీరు సపరేట్గా అయితే కొనుక్కోవాలి. ఇవి ఓవరాల్గా బేస్ మోడల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇక వీటి ప్రైజెస్ చూసామంటే ఈసారి S23 సిరీస్ లైనప్ మొత్తం కూడా బేస్ స్టోరేజ్ వచ్చేసరికి 256GB పెట్టారు, 128GB అయితే తీసేశారు. సో S23 8GB 256GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 75,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ S23 ప్లస్ వచ్చేసరికి 8GB 256GB 95,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ S23 అల్ట్రా వచ్చేసరికి దీంట్లో మీకు 12GB 256GB ఉంటుంది బేస్ మోడల్. ఇది వచ్చేసరికి 1,25,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇవి ఓవరాల్గా S23 సిరీస్ ప్రైజెస్ అయితే. ఇంకా ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ప్రైజెస్ ఎక్కువైంది అని మనం చెప్పలేదు, ఎందుకంటే ఇవి ఫ్లాగ్షిప్ ఫోన్స్. సో కాకపోతే పర్టికులర్గా నేనైతే ఒక మాట చెప్తా. సో 75,000 95,000 పెట్టేసి S23 అండ్ S23 ప్లస్ తీసుకునే కంటే కూడా అక్కడ ఐఫోన్స్ ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్ అవుతాయని నా ఒపీనియన్. సో ఒకవేళ మీకు ఆండ్రాయిడ్లోనే సామ్సంగ్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలంటే S23 అండ్ S23 ప్లస్ కూడా తీసుకోవచ్చు. బట్ ఆండ్రాయిడ్లోనే అవసరం లేదనుకుంటే ఆ ప్రైస్లో మీకు ఐఫోన్స్ ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్ చాయిసెస్ అవుతాయి. అది కాకుండా ఇంకా OnePlus నుంచి కానీ, ఐకో నుంచి కానీ, రెడ్మీ నుంచి కానీ, వీటన్నిటి నుంచి ఇంకా మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ఆఫరింగ్స్ కూడా ఆ ప్రైజెస్లో అయితే ఉంటాయి. సో 75,000 రూపీస్ లోపే రెడ్మీ నుంచి, ఐకో నుంచి, OnePlus నుంచి 2K AMOLED డిస్ప్లే తోటి ఇంకా ఫ్లాగ్షిప్ ఆఫరింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ S23 అండ్ S23 ప్లస్ తీసుకున్న కంటే వాటి వైపు మీరు ఒక లుక్ వేయటం బెటర్. అండ్ S23 అల్ట్రా వచ్చేసరికి అది తిరుగులేని స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్లోనే ది బెస్ట్ స్మార్ట్ ఫోన్. సో దానికి 125,000 రూపాయలు అంటే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువలాగే ఉంది. బట్ ఆ ప్రైస్ పెట్టేదానికి ఖచ్చితంగా వర్త్ అనే చెప్పుకోవచ్చు. సో ఏదన్నా ఆఫర్స్ వచ్చినప్పుడు S23 అల్ట్రా ఒకవేళ మీ మైండ్లో ఉంటే ఖచ్చితంగా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీద నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు, లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. సో చూసిన ప్రతి వాళ్ళు కూడా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.